ప్రభు మనతో మాట్లాడేదానికి సిద్ధంగా ఉన్నాడు. వినేదానికి మనం సిద్ధపడుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యము. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అందరూ చెప్పండి, ఆత్మ విషయమై. మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీది ప్రసంగం. మన ప్రభు అయిన యేసు కొండ మీదికి వెళ్ళి చేసిన ప్రసంగం కాబట్టి దీన్ని ఏమంటాము? కొండ మీది ప్రసంగముగా ఇది ప్రపంచంలో ప్రసిద్ధికెక్కింది. ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి యేసు ప్రభు చేసిన ఈ ఉపదేశము మనుషులను ఎత్తైన వారిగా చేస్తుంది, అంటే ఉన్నతమైన వారిగా చేస్తుంది. హై క్వాలిటీ హ్యూమన్ బీయింగ్గా ప్రతి ఒక్కరిని మారుస్తుంది. ఆయన అన్నాడు 7వ అధ్యాయము 24, 25లో, ఈ నా మాటలు, యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు కొండ మీది ప్రసంగంలో, అంటే మత్తయి సువార్త 5, 6, 7లో నేను చెప్పిన ఈ మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాను. అంటే వాళ్ళ యొక్క జీవితము స్థిరముగా ఉంటుంది, బలముగా ఉంటుంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా స్టడీగా ఉంటారు. జీవితంలో సోలిపోరు, విసుగు చెందరు, వెనుకడుగు వేయరు. ఈ నా మాటలు. కాబట్టి ఈ కొండ మీది ప్రసంగంలోని ప్రతి మాటను మనము శ్రద్ధగా అర్థం చేసుకొని వాటిని మన జీవితంలో అనుసరిస్తే మన జీవితము పటిష్టమైన జీవితంగా ఉంటుంది, గౌరవప్రదమైన జీవితంగా ఉంటుంది, ఉన్నతమైన జీవితంగా ఉంటుంది. ఆమేన్. క్రైస్తవులు కాని వారికి కూడా క్రీస్తు అంటే ఇష్టపడేదానికి కారణము ఈ కొండ మీది ప్రసంగమే. ఎంతోమంది జీవితాల్ని వెలిగించిన ప్రసంగము ఈ కొండ మీది ప్రసంగము. మన జాతీయ పిత మహాత్మా గాంధీజీ గారికి అహింసా సిద్ధాంతానికి ఆజ్యం పోసింది ఈ కొండ మీది ప్రసంగమే. ఈ కొండ మీది ప్రసంగం అంటే మహాత్మా గాంధీకి చాలా ఇష్టమట. అలాంటి ఉన్నతమైన మహోన్నతమైన సత్యాలు కలిగిన ఈ కొండ మీది ప్రసంగంలో యేసు నోట పలికిన మొదటి వాక్యం ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇది యేసు ప్రభు పలికిన కొండ మీది ప్రసంగంలోని మొదటి మాట, తొలి మెట్టు. ఈరోజు మనం వినబోయే సత్యానికి ఒక శీర్షిక పెట్టాలంటే, పేరు పెట్టాలంటే, ఆనంద జీవితానికి తొలి మెట్టు. మనము 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలంటే అది ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి? తొలి అడుగు నుండే స్టార్ట్ అవ్వాలి. తొలి అడుగు కానీ సరిగ్గా పడితే, లేక తొలి అడుగు కానీ సరిగ్గా మనము పెట్టగలిగితే మిగిలిన అడుగులన్నీ కూడా మనము సరిగ్గా పెట్టగలము. తొలి అడుగే మనము తడబడితే, సరిగ్గా పెట్టకపోతే మిగిలిన అన్ని అడుగులు కూడా తడబడిపోతుంది. కాబట్టి కొండ మీది ప్రసంగంలోని ఈ మొదటి మాటను మనం సరిగ్గా అర్థం చేసుకొని సరైన రీతిలో మన పాదాలను పెట్టాలి. ఏమిటి దీని అర్థము? ఆత్మ విషయమై దీనులైన వారు అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? దీన మనసు అనే స్వభావానికి ఈ వాక్యాన్ని మనము అప్లై చేస్తాం. కానీ ఇది దానికన్నా మించినది. చాలా లోతైన సత్యము ఈ వాక్యములో ఇమిడి ఉన్నది. సో కాబట్టి ఈ మొదటి మాటను మనము క్షుణ్ణంగా పరిశీలిద్దాం. మొదట ఒక్కొక్క పదాన్ని లాగుదాం. మొదటి పదం ఉద్దేశాన్ని ఇది తెలియపరుస్తుంది. ధన్యులు. ఆమేన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమిటి ధన్యులు అంటే అర్థం ఏమిటి? మనం మామూలుగా చెప్పే మాట భాగ్యవంతులు, సంతోషంగా ఉండేవారు అని చెప్తాం. కానీ ఈ ధన్యులు అనే పదము, బైబిల్లో వాడబడిన ధన్యులు అనే ఈ పదము చాలా శక్తివంతమైన పదము. ఇది దైవిక ఆనందాన్ని, సంపూర్ణ సంతోషాన్ని వివరించే పదం. ఇది మామూలుగా ఆ రోజుల్లో మానవులకు ఈ పదాన్ని ఉపయోగించరట. మానవ సంబంధాల్లో ఈ పదాల్ని వాడరు.
ఇది దేవతలు అనుభవించే సంతోషాన్ని అభివర్ణించడానికి ఉపయోగించబడే ఒక ప్రత్యేకమైన పదం. అర్థమవుతుందా మీకు? ఇది మానవులు అనుభవించే సాధారణ సంతోషాన్ని వివరించే పదం కాదు. దేవుడు అనుభవించే ఆనందాన్ని అభివర్ణించే ఒక మహత్తరమైన పదము ఈ ధన్యులు అనే పదం. సో దైవ ఆనందం ఇది. దేవుడు ఫీల్ చేసే ఆనందాన్ని వర్ణిస్తుంది ఈ ధన్యులు అనే పదం. ఆ ధన్యతను దేవుడు మనకిస్తాడట. హల్లెలూయా. సో దేవుడు ఎంత సంతోషంగా ఉన్నాడో, ఎంత ఆనందంగా ఉన్నాడో, అదే ఆనందాన్ని మనకు కూడా దేవుడు ఇస్తానని ఈ మాట ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఆనందకరమైన జీవితాన్ని వర్ణించే పదము. ఇది బయట నుండి లోపలికి వచ్చే సంతోషాన్ని సూచించదు. ఇది లోపలనే ఉత్పన్నమయ్యే ఆనందాన్ని వర్ణించే పదం. ఇది బయట పరిస్థితులను బట్టి మార్పు చెందని ఒక సంతోషం. ఇది సంతోషాన్ని 2 మార్గాల్లో మనం పొందవచ్చునని రాల్ఫ్ స్వీట్ అనే ఒక భక్తుడు చెప్పాడు. ఒకటి, ఒక వ్యక్తికి ఉన్న ప్రతి ఆశ కూడా తీర్చబడేలా తగిన పరిస్థితులను కల్పించడము ఒక మార్గము. అర్థమవుతుంది మీకు? ఓకే. ఒక వ్యక్తికి ఉన్న ప్రతి ఆశ కూడా తీర్చబడేలా తగిన పరిస్థితులను కల్పించడము ఒక మార్గము. ఇది లోకానుసారమైన మార్గము, అధోగతి మార్గం అంటాడు ఆయన. అంటే ఒక వ్యక్తి అతనికి ఏ అవసరమో అదంతా అతనికి వచ్చే విధంగా అతని చుట్టూ మంచి పరిస్థితులు కల్పించడం. ఇది మొదటి సంతోషం. రెండవ మార్గంలో ఏ పరిస్థితుల్లోనైనా సంతోషంగా ఉండేలా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ గుణగణాలను తీర్చిదిద్దడము రెండవ మార్గం. సింపుల్గా చెప్పాలంటే, నేను అనుకున్నది జరిగితే సంతోషంగా ఉండడం, లేకపోతే దుఃఖపడడం. ఇదేమిటిది? ఇది మీ సంతోషాన్ని నిర్ణయించేది ఏది? బయట మీకు వచ్చే పరిస్థితులు, మీ జీవితంలో జరిగే కార్యాలు. మీరు అనుకున్నది జరిగితే సంతోషపడతారు, జరగకపోతే బాధపడతారు. ఇది బయట నుండి వచ్చే సంతోషం. అర్థమవుతుంది మీకు? మీరు కోరింది మీకు జరిగితే సంతోషపడతారు, జరగకపోతే బాధపడతారు. ఇది మామూలు మనుషులు అనుభవించే ఈ లోకానుసారమైన సంతోషం. కానీ ఈ ధన్యులు అనే పదము దేన్ని సూచిస్తుందంటే, పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు కోరింది జరిగినా జరగకపోయినా, నువ్వు అనుకున్నది నీకు కలిగినా కలగకపోయినా, ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే ఏమర్థం? నీ వ్యక్తిత్వం మారింది, నీ గుణగణాల్లో చేంజ్ ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు దేని గురించి దిగులు పడవు. ఇది వచ్చి ఈ ధన్యులు అనే పదము లేక ధన్యత అనే పదము లోపల నుండి వచ్చే సంతోషం. ఇది ఆనందము. బయట పరిస్థితులను బట్టి ఇదేం చేయదు, మార్పు చెందదు, మారదు. అదే దైవ సంతోషము, దైవానందం. ఆయన ఏ విధంగానైతే సంతోషంగా ఉంటాడో, దేవుడు ఎప్పుడైనా కన్నీళ్లు గారుస్తాడా, దుఃఖపడతాడా, అయ్యో ఇటు జరిగిపోయింది అనేసి? ఆయన ఎప్పుడు పరలోకంలో ఆనందంగా హ్యాపీగా ఉంటాడు. అదేలాంటి ఆనందాన్ని మనకి ఇవ్వడమే కొండ మీది ప్రసంగం యొక్క ఉద్దేశం. ఈ కొండ మీది ప్రసంగం దేనికయ్యా యేసు ప్రభు చెప్పాడంటే, ఆనంద జీవితానికి, నిత్యమైన ఆనంద జీవితానికి. పరిస్థితులు ఎలా ఉన్నా లోపల మాత్రము అనుభవించే ఆ ఉన్నతమైన ఆనందాన్ని మనము పొందడం కొరకే యేసు ప్రభు ఈ కొండ మీద ప్రసంగాన్ని చెప్పాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ కొండ మీద ప్రసంగాన్ని కానీ ఒక వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెడితే ఆ వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఏది కావాలి మీకు? ఏ సంతోషం కావాలి చెప్పండి? ఏది ఈ రెండిట్లో ఏది శ్రేష్టమైన ఆనందము? మొదటిదా, రెండవదా? రెండవదే. ఎందుకంటే మన చుట్టూ ఎప్పుడు మనం అనుకున్నదే జరగదు. మన చుట్టూ మనం అనుకున్నట్టుగానే మనుషులు ఉండరు. అలాంటప్పుడు మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మన వ్యక్తిత్వం మారాలి, మన లక్షణాల్లో మార్పులు రావాలి. దాన్ని ఏర్పరచడమే కొండ మీద ప్రసంగం యొక్క ఉద్దేశము, లక్ష్యం. ఓకే. ఈ మొదటి వాక్యములో రెండవ పదం ఏమిటి? పరలోక రాజ్యం. బాగా గమనించండి. ఏది? పరలోక రాజ్యం. వాడుక భాష బైబిల్ ఈ మాటను చాలా అద్భుతంగా అనువాదం చేసి ఉన్నారు. అందులో ఈ విధంగా ఉంటుంది: ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం కనుక వారు ధన్యులు. అంటే ఎవరైతే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారో, లేక ఎవరైతే దేవుని రాజ్యంలో నివసిస్తారో వాళ్ళకే ఈ దేవుని ఆనందము. ఎందుకయ్యా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారంటే, వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. అయ్యా, దేవుని రాజ్యం అంటే ఏమి?
పరలోక రాజ్యం అంటే ఏమిటి? పరలోక రాజ్యం అంటే గుర్తుపెట్టుకోండి, పరలోకం కాదు. పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకం అనేది అది ఒక ప్లేస్, ఎక్కడో పైన దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు, అది ఒక చోటు. కానీ పరలోక రాజ్యం అనేది చోటు కాదు, సిస్టమ్. అది ఒక సిస్టమ్. అది ఆ రోజుల్లో రాజులు రాజ్యాల్ని పరిపాలిస్తుండేవారు కాబట్టి రాజ్యాలు అని అంటారు, రాజ్యం అని అంటారు. కానీ ఈరోజు మనమున్న కాలానికి దీన్ని చెప్పాలంటే పరలోక రాజ్యం అంటే ఏం లేదు, పరలోక గవర్నమెంట్ అంతే. హెవెన్లీ గవర్నమెంట్, పరలోక గవర్నమెంట్. ఈ పరలోక రాజ్యానికి ఇంకొక పేరు దేవుని రాజ్యం, దేవుని యొక్క గవర్నమెంట్ అని అర్థం. సో దేవుని యొక్క గవర్నమెంట్ లో ఎవరు ఉంటారో వారు దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తారు. యేసు ప్రభు తన నోరు తెరిచి ఆయన చెప్పిన మొదటి మాట కొండ మీది ప్రసంగంలో ఇది. ఆమేన్. కొండ మీది ప్రసంగంలో ఇది ఫస్ట్ మాట. కానీ ఆయన నోరు తెరిచి మొట్టమొదటిగా చేసిన బోధన ఏమిటంటే, చూడండి 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యము. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించుచున్నది అని అంటున్నాడు యేసు ప్రభు. 3వ అధ్యాయము 1వ వాక్యములో బాప్తిసమిచ్చు యోహాను ఏం బోధించాడు చూడండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసింది. దేవుని గవర్నమెంట్ భూమి మీదకి దగ్గరకు వచ్చేసింది, సిద్ధపడండి దానిలోనికి వెళ్ళడానికి అని మొదటి ప్రసంగాన్ని మన బాప్తిసమిచ్చు యోహాను చేశాడు, మన యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10లో ప్రభు నేర్పిన ప్రార్థన ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమునందు ఏ విధంగా నెరవేరుతుందో భూమి యందు నెరవేరును గాక. యేసు ప్రభు ఇలా ప్రార్థన చేయమన్నాడు. ఏమని? పరలోక రాజ్యము వచ్చును గాక అంటే దేవుని యొక్క గవర్నమెంటు, దేవుని యొక్క పరిపాలన ఈ భూమి మీదకి వచ్చును గాక. పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుందో, పరలోకము దేవుని చేత ఎలా పరిపాలించబడుతుందో అదే విధంగా ఈ భూమిలో కూడా దేవుని యొక్క పరిపాలన వచ్చునుగాక. ఈ ప్రభుత్వం యొక్క విశిష్టత ఏమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 14:17 గమనించండి. దేవుని రాజ్యం అనగా దేవుని గవర్నమెంటు లేక దేవుని ప్రభుత్వము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. ఇదండి పరలోక రాజ్యాన్ని గురించిన నిర్వచనం, డెఫినేషన్. దేవుని యొక్క ప్రభుత్వం ఎలాంటిదంటే అక్కడ అందరూ నీతి కలిగి ఉంటారు, సమాధానము, ఆనందము. ఈ మూడుతో నిర్మించబడిందే, ఈ మూడుతో కట్టబడిందే దేవుని యొక్క ప్రభుత్వం. నీతి అంటే ఏమిటి? సరైన జీవితం, దేవునితోనూ ఇరుగు పొరుగు వారితోనూ మనుషులతోనూ, దేవునితోనూ మనుషులతోనూ సరైన సంబంధం కలిగి ఉంటుంది పరలోక రాజ్యంలో ఉండేవారు. ఆమేన్. బ్రదర్, మన సంతోషాన్ని తీర్మానించేది ఏమిటి? దేవునితో మనకున్న బంధం. అదేవిధంగా ఇరుగు పొరుగు వారితో మనం మంచి సహవాసం కలిగి ఉండడం. ఈ రెండింటినీ దేవుని రాజ్యంలో మనం అనుభవించవచ్చు. దేవుని యొక్క పరిపాలనలో ఉన్నవారు నీతితో నిండి ఉంటారు, దేవునితోనూ మానవులతోనూ సరైన జీవితాన్ని జీవిస్తారు, బంధాన్ని కలిగి ఉంటారు. రెండవది సమాధానం. సమాధానం అంటే దేవునితోనూ సమాధానము, మనుషులతోనూ సమాధానం కలిగి ఉంటారు. గొడవలే ఉండదు, అక్కడ వివాదాలే ఉండదు, చోటే లేదు. చెప్పాలంటే వివాదాలకు గొడవలకు చోటే లేదు, ఇంకా సంతోషంగా ఉంటాం కదా. తర్వాత ఆనందము, దేవునితోనూ ఆనందంగా ఉంటారు, మనుషులతోనూ ఆనందంగా ఉంటారు. ఈ మూడే కదండి మనుషులకు కావాల్సింది. లేదా మనం సంతోషంగా ఉండాలంటే ఏమిటి? మన జీవితంలో మనం సరిగ్గా ఉండాలి. ఆమేన్. అందరితో సమాధానం కలిగి ఉండాలి. నెక్స్ట్ దేవుడు ఇచ్చిన ఆనందం కలిగి ఉండాలి. దీనికోసమే కదా మనం ఇన్ని పాటలు పడేది. మనం పరిగెత్తి ఉదయం లేచి రాత్రి దాకా మనం పరిగెత్తే దేనికోసము? ఈ నీతి కోసమే, ఈ సమాధానం కోసమే, ఈ ఆనందం కోసమే. ఈ మూడు ఎక్కడుంది? దేవుని యొక్క గవర్నమెంట్ లో, ప్రభుత్వంలో ఉంది. ఈ మూడు ఎవరి ద్వారా మనకు వస్తుంది? ఆ వాక్యం ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించింది యేసు ప్రభు.
దేవుని యొక్క ప్రభుత్వాన్ని ఈ భూమి మీద స్థాపించింది ఎవరు? యేసు ప్రభు. ఆ దేవుని రాజ్యం యొక్క కార్యనిర్వాహకుడు, ఎగ్జిక్యూటర్ అనగా అమలు పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రభుత్వాన్ని ఈ భూమిలోనికి స్థాపించింది ఎవరు? యేసు ప్రభు. దాన్ని అమలు పరిచింది, ఇంకా కూడా అమలు పరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవుని రాజ్యం భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? దేవుని ప్రభుత్వము భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? పెంతెకొస్తే దినాన. ఏ రోజైతే పరిశుద్ధాత్మ చేత శిష్యులు నింపబడి మొదటి ప్రసంగములో 3000 మంది రక్షణ పొందారో ఆ రోజు పరలోక గవర్నమెంట్ యొక్క ప్రవేశము ఈ భూమి మీద అట్టహాసంగా జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ఓపెన్ చేశాడు. పెంతెకొస్తే దినాన దేవుని ప్రభుత్వము భూమిలోనికి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఒక మనిషి దేవుని యొక్క ప్రభుత్వంలో ఉండడము, దేవుని యొక్క పరిపాలనలో ఉండడము ఎంతో గొప్ప విషయం అంటే, చూడండి మత్తయి సువార్త 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు యేసు ప్రభు. బాగా గమనించండి, యేసు ప్రభువుకు మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను గురించి యేసు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో, ఇంతవరకు స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను గొప్పవాడు. అంటే అర్థం ఏమిటి? అంతకుముందు ఉన్న వాళ్ళందరికంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎస్తేరు, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు చెప్పండి, దానియేలు, మోషే, యెహోషువ, కాలేబు, సమూయేలు, యోనా, జకరియా, యెహెజ్కేలు, వీళ్ళందరికంటే బాప్తిసం ఇచ్చి యోహాను గొప్పవాడు అని చెప్పేసి ఇంకో మాట అంటాడు ఆయన, అయినను. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడండి. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం అనేది ఎంతో గొప్ప విషయం అనేదాన్ని ఇక్కడ యేసు ప్రభువు పేల్చేసినాడు బాంబు పెట్టి. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అంటే ఎవరు? అందరికన్నా తక్కువైన వాడు, లెక్కలేని వాడు, చదువు లేదు, సంస్కారం లేదు, పెద్ద ఆర్థిక సామర్థ్యం లేదు, స్తోమత లేదు, ఏదో ప్రభువుని నమ్ముకొని సంఘంలో ఉంటాడు. ఆ వ్యక్తి యోహాను కంటే, పాత నిబంధనలో అందరికన్నా గొప్పవాడు యోహాను. కానీ ఒక మనిషి దేవుని యొక్క గవర్నమెంట్లో ఉంటే, ఆయన యొక్క ప్రభుత్వంలో ఉండగలిగితే ఆ వ్యక్తి అత్యల్పుడు కూడా యోహాను కంటే గొప్పవాడండి. అంటే పరలోక రాజ్యంలో ఉండడం ఎంతో గొప్ప విషయం చూడండి. ఒకసారి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13:44 పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. బాగా గమనించండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొన్నాడు. అంటే పూర్వపు రోజుల్లో వచ్చి అప్పుడప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటుంది. గెలిచిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోయిన వాళ్ళని వాళ్ళ దేశాలకు తరలించేస్తారు, వేరే వేరే చోట్లకి వాళ్ళని సెటిల్ చేస్తారు. వాళ్ళ నమ్మకం ఏమిటంటే ఎప్పుడైనా మనం తిరిగి వస్తాము, మనం కానీ మన పిల్లలు కానీ తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ధనాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అని చెప్పి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా ఏం చేస్తారు, ఒక కుండలో కానీ పాత్రలో కానీ పెట్టి దాన్ని బాగా భద్రపరిచి వాళ్ళ పొలాల్లో దాచిపెట్టేస్తారు, లోపల పెట్టేస్తారు. ఇలా పెట్టిన దాంట్లో చాలా అట్నే ఉండిపోతుంది. వాళ్ళు తిరిగి రారు, అక్కడనే సెటిల్ అయిపోవచ్చు, లేదా అక్కడనే వాళ్ళు కాలం గతించిపోవచ్చు. అట్నే అక్కడ ఉండిపోతుంది. తరతరాలు మారి అది వేరే వాళ్ళకి సొంతం అయిపోతుంది. అలాంటి ఒక ధననిధి ఒక వ్యక్తి, ఒక రైతు పొలాన్ని దున్నుతూ ఉంటే అతనికి కంటపడింది. కానీ ఆ పొలము ఇంకొకరిది. ఏం చేశాడంటే వెళ్ళి, ఆ మాట గమనించండి, అది దొరికిన సంతోషముతో, ప్రైజ్ ది లార్డ్, అది దొరికిన సంతోషముతో తనకు కలిగినదంతయు, నోట్ దిస్ పాయింట్, తనకు కలిగినదంతయు అమ్మేసి, అతనికి ఏముందో మొత్తం అమ్మేశాడు. ఇల్లు, వాకిలి, పశువులు, బండి, మొత్తం నగలు మొత్తం అమ్మేశాడు. అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు. తన కలిగినదంతా అతను ఎందుకు అమ్మేశాడు?
ఎందుకు అమ్మేశాడు? తాను కలిగి ఉన్నదన్నిటి కంటే ఆ ధననిధి ఎక్కువ విలువ కలిగినది. హల్లెలూయా. తాను కలిగి ఉన్నది వాటన్నిటి కంటే ఆ ధననిధి ఎక్కువ విలువ కలిగినది కాబట్టి మొత్తాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొనుక్కునేసినాడు. ఇప్పుడు ఆ పొలం ఎవరిది? అతనిది. కాబట్టి అక్కడ ధననిధి ఎవరిది? తనకే సొంతం అయిపోతుంది. బాగా ప్లాన్ వేశాడు. ఇక్కడ వేరే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తాను కలిగినదంతా అమ్మేశాడు, అన్నిటిని వదులుకున్నాడు. దేని కొరకు? ఆ ధననిధి కొరకు. పరలోక రాజ్యం అలాంటిది అన్నాడు యేసు ప్రభు. సో దేవుని గవర్నమెంట్ లేక దేవుని ప్రభుత్వంలో ఉండడం కోసము మనం దేన్నైనా వదులుకోవచ్చు, దేన్నైనా వదులుకోవచ్చు. పౌలు చెప్పినట్లు, నేను యూదా వంశస్థుడను, హెబ్రీ కులానికి చెందినవాడును, గొప్ప తార్సు పట్టణస్థుడను, గమాలియేలు కింద చదివిన వాడిని, నేను పట్టాదారుడిని. ఇంకా ఏం చెప్తాడు? 8వ రోజున సున్నతి పొందిన వాడిని, బెన్యామీను రాజవంశానికి చెందిన వాడిని. కానీ వీటన్నిటినీ ఏం చేశాను? ఇప్పుడు క్రీస్తు నిమిత్తము, హల్లెలూయా, యేసు నిమిత్తము వాటన్నిటిని నేను నష్టముగా ఎంచుకుంటుని పెంట కుప్పతో త్రోసివేస్తుంది. ఎందుకంటే వీటన్నిటికంటే ఈ పదవి, ఈ పట్టాలు, ఈ హోదాలు, ఈ గౌరవాలు, ఈ డబ్బు, ఈ ఆస్తులు అన్నిటికంటే నాకు యేసు గొప్ప. యేసు చాలా విలువైన వాడు. దేవుని ప్రభుత్వము చాలా విలువైనది, అందులో ఉండడము చాలా గొప్పదండి. మీకు ఒక సంతోషకరమైన మాట చెప్పనా? ఈరోజు మనందరం కూడా దేవుని ప్రభుత్వంలోనే ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుని ప్రభుత్వంలో ఉంటారో వారు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ప్రభు ఎవరు? యేసు క్రీస్తు. కరుణామయుడు, కనికరా స్వరూపుడు, ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి. ఒక ప్రభుత్వంలో ప్రజలు బాగుండాలంటే ఆ ప్రభుత్వాన్ని నడిపించే అధినేత బాగుండాలి, మంచోడుగా ఉండాలి. ఒక ప్రభుత్వాన్ని నడిపించే అధినేత యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క గుణ లక్షణాలు అతని యొక్క పరిపాలనలో వ్యక్తమవుతూ ఉంటుంది. మన యేసు ఎవరు? మంచివాడు, 100% మంచివాడు. అలాంటి రాజును కలిగి ఉన్న రాజ్యంలో ఉన్న ప్రజలు మనము ఆనందంగానే ఉంటాం. ఎందుకంటే మన రాజు యేసు ప్రభు కాబట్టి ఆయన ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన చల్లగా చూసుకుంటాడు. ఇప్పుడు వస్తాం మనం. ఓకే అయ్యా, దేవుని రాజ్యంలో ఒక మనిషి ఉంటే అతడు ఆనందంగా ఉంటాడు. ఆ రాజ్యంలో నేను ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి? ఆ రాజ్యంలో, ఆ ప్రభుత్వంలో నేను ఉండాలంటే, ఆ ప్రభుత్వం కిందకి నేను రావాలంటే ఏం మార్గము? ఆత్మ విషయమై దీనులైన వారికే పరలోక రాజ్యము. ఓకే, ఇప్పుడే మనం ముఖ్యమైన విషయానికి వచ్చి ఉన్నాం. ఎవరైతే ఆత్మ విషయమై దీనులుగా ఉంటారో వారే ఈ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలగడానికి అర్హత కలిగిన వారు, యోగ్యులు. ఆత్మయందు దీనులనంటే దీన మనసు కలిగిన వారని అర్థం కాదు. దీని సరైన అర్థం ఏమిటంటే, గమనించండి, తన ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని గుర్తించిన వారు ధన్యులు అని అంటుంది ఇంకొక అనువాదం. ఏంటది? ఆత్మ విషయమై నేను దీనుడుగా ఉన్నానని ఎవరు గుర్తిస్తారో. ఆత్మ అంటే ఏమిటి? దేవునికి సంబంధించిన విషయాలన్నీ జరిగేది ఆత్మలోనే. క్యారెక్టర్ అన్ని ఎక్కడ జరుగుతుంది? ఆత్మలోనే. మన గుణ లక్షణాలకి మూలము దేవుడు నివసించే స్థలము మనలో దేవుడు నివసించే స్థలం ఎక్కడ? ఆత్మలోనే. ఆత్మ విషయమై దీనులైన వారంటే ఆత్మలో నేను పేదవాడుగా ఉన్నాను, దేవుని విషయంలో నేను దరిద్రుడుగా ఉన్నానని ఎవరు గుర్తించి నాకు దేవుడు అవసరమని చెప్పి ఆయన దగ్గరకు వస్తారో వారికే పరలోక రాజ్యము. అర్థమవుతుందా మీకు? ఇంకోసారి, నేను ఆత్మలో పేదవాడుగా ఉన్నానన్న సత్యాన్ని గ్రహించి నేను ఐశ్వర్యవంతుని అవ్వాలంటే నాకు ప్రభువు కావాలి, యేసు కావాలని ఆయన దగ్గరకు వస్తారో వాళ్ళకే పరలోక రాజ్యం. మత్తయి సువార్త 4:17 మళ్ళా చదువుతాము. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి. ద డోర్వే టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే ద్వారము ఏమిటంటే మారు మనసు పొందడము. అయ్యా, దేవుని ప్రభుత్వము
దగ్గర పడుతూ ఉంది. దేవుని ప్రభుత్వము దగ్గరకు వచ్చేసింది. ఏం చేయాలి? మీరు లోపలికి పోవాలంటే మీరు మారు మనసు పొందుడి. రాజకీయ నాయకులు అంటారు కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు రాబోయేది మన ప్రభుత్వమే, ఆ ప్రభుత్వంలో ఈ పథకాలు మేము ఇవ్వబోతున్నాం మీకు, కాబట్టి మాకు ఓటు వేయండి. ఆ అధినేత నచ్చి, ఆయన చెప్పిన పథకాలు నచ్చి మనము ఓటు వేసినప్పుడు ఆ ప్రభుత్వం కిందకి మనము వాళ్ళ గెలిచి ఆ ప్రభుత్వం కిందకి మనం వస్తాం. సో మనం అనుకున్న, మనం కోరిన ప్రభుత్వం మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఓటు వేయాలి. ఓటు వేయాలి. దేవుని ప్రభుత్వం కింద మనం రావాలంటే మారు మనసు అనే ఓటు వేయాలి. ఆత్మయందు దీనులైన వారు అంటే అర్థం ఏమిటంటే, ఒకే మాటలో చెప్పాలంటే నేను పాపి అని గుర్తించి ఈ పాపానికి విమోచకుడు యేసే అని విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఆత్మయందు దీనులైన వారు. ఇంకా సింపుల్గా చెప్పండి బ్రదర్ అని అంటే, సామెతలు 28:13, అతిక్రమణను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అంతేనండి. ఆత్మ విషయమే దీనులైన వారంటే ఎవరంటే, తన అతిక్రమణను దాచిపెట్టకుండా, తన పాపాలని దాచిపెట్టకుండా, తను పాపి అన్న విషయాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన విశ్వసించేవారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. ద డోర్వే టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆత్మ విషయమై దీనులుగా ఉండడం. వాళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్ళారు. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు లోపల పోయి ఏమన్నాడు? ప్రభువా, నేను మిస్టర్ పర్ఫెక్ట్ని, నా దగ్గర నువ్వు ఏ లోపాన్ని కనిపెట్టలేవు. నేను నీకు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగాన్ని కరెక్ట్గా నీకు ఇచ్చేస్తా ఉన్నాను. బయట ఉన్నారే వాళ్ళలాగా నేనేమి దొంగని కాదు, నేనేమి దుర్మార్గుడిని కాదు, నేను మిస్టర్ పర్ఫెక్ట్ని, కాబట్టి నన్ను దీవించు అంటే వాడు ఏమంటున్నాడు? దేవా భగవంతుడా, నువ్వే నాకు అప్పు అంటున్నాడు. నువ్వే నాకు అప్పు. అయితే సుంకరి దూరముగా, దేవాలయానికి దూరముగా, అతనికి లోపల ప్రవేశం లేదు. ఎందుకో మీకు తెలుసు. దూరముగా నిలిచి ఆమేన్ ఆకాశం వైపు కన్నులెత్తడానికైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము, పాపినైనా నన్ను కరుణించుము, దేవా నేను పాపినయ్యా, నేను పాపిని, నన్ను కరుణించుము. ఇదేనండి ఆత్మ విషయమై దీనులైన వారు. ఎవరైతే తన పాపాన్ని గుర్తించి పాప విముక్తి కొరకు యేసయ్యను చూస్తారో వాళ్ళే ఆత్మ విషయమై దీనులైన వారు. వారికే పరలోక రాజ్యంలో ప్రవేశం. వాళ్ళకే ఆ అధినేత ఇచ్చే, ఆ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ వాళ్ళకే. సో తన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందేవారికే పరలోక రాజ్యం. తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము పొందుకుంటాడు. వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. వారు ఆ రాజు యొక్క ఫలాలన్నిటినీ, పథకాలన్నిటినీ పరిపూర్ణంగా అనుభవిస్తారు. ఆయన రాజ్యంలో, ఆయన రాజ్యము వెలుగు రాజ్యము. ఈ లోకంలో 2 రాజ్యాలు పనిచేస్తా ఉంది. ఒకటి చీకటి రాజ్యము అపవాదిది, ఇంకొకటి వెలుగు రాజ్యము మన ప్రభువుది. ఎవరైతే వెలుగు రాజ్యంలో ఉంటారో వాళ్ళందరూ భాగ్యవంతులు, ధన్యులు. ఎందుకంటే మన రాజు, ప్రభువు, అధినేత మంచివాడు కాబట్టి. ఆయన ఎంత మంచివాడంటే, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఒక మహా గొప్ప సత్యాన్ని మనము వినాలి. అదేమిటంటే, ఆత్మయందు దీనులమైన మనలను, గమనిస్తున్నారా? ఆత్మయందు దీనులమైన మనలను ఆత్మయందు ఐశ్వర్యవంతులుగా చేయడానికి కల్వరి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు దరిద్రుడయ్యాడు. మనల్ని పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు మన కోసము కల్వరి సిలువలో దీనాతి దీనుడుగా, దరిద్రుడుగా మరణించాడు. చూడండి 2 కొరింథీయులకు 8వ అధ్యాయము 9వ వాక్యం. ఆయన ధనవంతుడై ఉండియు
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఆమేన్. మీ నిమిత్తము యేసుక్రీస్తు దరిద్రుడయ్యాడు, కల్వరి శిలువలో దరిద్రుడయ్యాడు. ఆత్మ విషయమందు దీనులై ఉన్న మనలను, అనగా పాపులుగా ఉన్న మనలను ఆత్మ విషయమై ఐశ్వర్యవంతులుగా చేయడానికి, అనగా నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభు ధనవంతుడై ఉండియు, ఆయన నీతిమంతుడై ఉండియు, పరిశుద్ధుడై ఉండియు మీ నిమిత్తము, హల్లెలూయా, సోదరి నీ కొరకు, సోదరుడా నీ కొరకు ఆయన దరిద్రుడాయను, ఆయన పాపమాయను. కల్వరి శిలువలో దరిద్రుడిగా ఆయన మరణించి మనలందరినీ ఈరోజు ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఈరోజు నువ్వు నేను ఆత్మ విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉన్నాము. కల్వరిలో యేసుక్రీస్తుకు ఇరువైపులా ఇద్దరు దొంగలను సిలువ వేశారు. వారిలో ఒకడు, నీవు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకో, అలాగే మమ్మల్ని కూడా రక్షించు అని యేసయ్యను దూషించాడు. మరొకడైతే దూషించిన వాడిని గద్దించి, మనం తప్పు చేశాంరా, మనకి ఈ శిక్ష తగిందే, అయితే ఈయన ఏ తప్పు చేయలేదు, నీతిమంతుడు, అతన్ని అలా మాట్లాడొద్దని చెప్పాడు. తర్వాత యేసు వైపు చూస్తూ, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండయ్యా అని ప్రార్థించాడు. అతడు తన ఆత్మీయ దీనస్థితిని గుర్తించాడు. తను ఆత్మ విషయంలో నిరుపేదనన్న సత్యాన్ని గ్రహించాడు. అనగా నేను పాపినని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. యేసు వైపు చూశాడు. యేసు ఆ దొంగను చూసి చెప్పారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. హల్లెలూయా. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఎంత ఆశ్చర్యం చూడండి. జీవితంలో ఒక్క పాపం కూడా చేయని వారు యేసు ఆ రోజు పరదేశులో ఉన్నారు. జీవితాంతం పాపిగాను దుర్మార్గుడుగాను బ్రతికిన వాడు అదే రోజు యేసు కూడా పరదేశులో ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధుడు పాపి ఇద్దరు కూడా పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. అదండి క్రీస్తు శిలువ బలియాగము మానవాళికి తెచ్చిపెట్టిన మహా గొప్ప భాగ్యము. ఎవరైతే తమ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి రక్షణ కొరకు యేసయ్యను విశ్వసించి బాప్తిసం పొందుకుంటారో వారందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. వారికి దేవుడు నీతిని, సమాధానమును, ఆనందమును అనుగ్రహిస్తాడు. వారు దేవుని ప్రభుత్వములో దేవుని పథకాలను ఎంజాయ్ చేస్తారు. ఈరోజు అగాపే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మ విషయమై ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని ప్రభుత్వంలో మనం ఉన్నాము. ఆయన పథకాలన్నీ మనం అనుభవిస్తున్నాము. ప్రైజ్ ద లార్డ్. మనందరం ఇప్పుడు ఎవరు ఆత్మ విషయమై ఐశ్వర్యవంతులు, దీనులుగా ఉన్నాం మనము. కానీ ఇప్పుడు ఐశ్వర్యవంతులు అయ్యాము. ఎలా ఐశ్వర్యవంతులు అయ్యాము? యేసు మన కొరకు దరిద్రుడయ్యి మనల్ని ఐశ్వర్యవంతులు చేశాడు. యేసుకు మహిమ కలుగును గాక.